మీడియా మిత్రులకు నమస్కారం. అంకం రాహుల్ ఉదంతం ప్రతి ఒక్క తెలంగాణ వాసులు కానీ అటు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాసులందరినీ కూడా చాలా తీవ్రంగా కలిచివేస్తుంది. అంకం రాహుల్ యొక్క అనుమానాస్పద మృతి మీద తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అసలు ఈ మృతి ఎట్లా జరిగింది, మరి ఇంత దారుణంగా రాహుల్ని హత్య చేసి మారుమూలగా ఉన్నటువంటి ఒక బావి లోపల పడేస్తే ఇవాటి వరకు కూడా అంటే 20 రోజులు గడిచినా కూడా ఇటు పోలీసుల నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోగా ఈ యొక్క జరిగినటువంటి ఉదాంతాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి చేతులు దుక్కునేటువంటి పరిస్థితిలో ఈ యొక్క వ్యవస్థ ఉన్నది. మరి ఇదే సమయం లోపల అంకం రాహుల్ కుటుంబం ఎంత బాధపడుతుందో ప్రత్యక్షంగా వాళ్ళు చూసి అదే రకంగా దాని యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి మా మహిళామణులు, మా మహిళా సోదరిమణులు, అదే రకంగా తెలంగాణ అఖిల భారత పద్మశాలి సంఘం నుండి మహిళామణులు వచ్చి ఆ కుటుంబానికి నైతికంగా మద్దతు తెలియజెప్పడంతో పాటు వారికి సాధ్యమైన చేతనైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసి వాళ్ళ సమాజానికి అందరికీ కూడా ఏంటంటే అంకం రాహుల్ కుటుంబానికి అండగా నిలవమని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మరి మిత్రులారా, ఇవాళ జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతుందో ఇది ఒక పేద కుటుంబం, ఒక బలహీన వర్గాల కుటుంబం కోసం, ఒక తల్లి కోసం, కొడుకు పోయినటువంటి బాధలో ఉన్నటువంటి ఒక తల్లి యొక్క మనోవేదన ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా మీరందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ కుటుంబం కోసం మేము నిలబడడం. మరి మీరు కూడా ఇదే రకంగా వాళ్ళ కుటుంబానికి నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో కానీ లేకపోతే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అదే రకంగా సాంకేతిక విద్యలో కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. 70 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి మనందరం కూడా దీని మీద తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన పిల్లలు ఇవాళ అంకం రాహుల్ ఇంటి దగ్గర నుండి కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి కానీ కాలేజీకి రాకపోతే ఆ తల్లి ఎంత బాధపడుతుందో, మనోవేదన గురవుతుందో, మరి ఇటువంటి పరిస్థితి ఇంకే తల్లి కూడా రాకుండా ఉండడానికి మనందరం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. కుటుంబానికి అండగా నిలబడదాం. అదే రకంగా ప్రభుత్వ వ్యవస్థను కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఒక కుటుంబం, ఒక తల్లి యొక్క ఆవేదనను మేము చాలా స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాం. ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థ ఉండి తెలంగాణ మనం ప్రత్యేకంగా సాధించుకున్న తర్వాత కూడా ఇలా తెలంగాణ బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే మనందరం ముక్తఖండంతో నిరోధించలేకపోతున్నాం అంటే తప్పు ఎక్కడున్నదో ఒకసారి దయచేసి ఆలోచించండి. అదే రకంగా పోలీస్ వ్యవస్థ 25 రోజులు గడుస్తున్నా కూడా ఈ అబ్బాయి మృతి వెనుక గల కారణాలను కనుక్కొని ప్రజలకు వివరించడానికి, కుటుంబానికి వివరించడానికి ఎందుకు మీకు సమయం సరిపోవట్లేదని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా మేము స్పష్టంగా అడుగుతున్నాం. అదే రకంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకు ఈ సంఘటన గురించి కానీ దీనికి సంబంధించిన వివరాల గురించి కానీ మాట్లాడకపోవడం, కనీసానికి తల్లిదండ్రులకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కూడా ఫోన్ చేసి కూడా వాళ్ళకి పరామర్శ ఇవ్వకపోవడం అనేది చాలా అంటే చాలా జుగుప్సాకరమైనటువంటి విషయం. మరి ఇదంతా కూడా తెలంగాణ సమాజం పరీక్షిస్తుంది, లేకపోతే పరిశీలన చేస్తుంది. ఏదైతే ఈ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి ఇప్పటివరకు సాధ్యమైనటువంటి విధంగా అన్ని వ్యవస్థలను మేము అభ్యర్థించిన మానవ హక్కుల కమిషన్ కావచ్చు, డీజీపీ గారికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి హైకోర్టును ఆశ్రయిస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క కుటుంబం యొక్క బాధను, కష్టాన్ని ప్రపంచానికి తెలియజెప్పేటటువంటి విధంగా రేపు వాళ్ళ స్వగ్రామమైనటువంటి కోరుట్లలో ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం దగ్గర నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఒక భారీ నిరసన ర్యాలీని మేము కొనసాగించబోతున్నాం. ఈ ర్యాలీకి ముఖ్యమైనటువంటి పాత్రను అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగడ్డ స్వామి గారు, అదే రకంగా ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం గారి యొక్క నేతృత్వంలో జరుగుతుంది. వారితో పాటు మహిళా విభాగాలు, అదే రకంగా తెలంగాణ విభాగం, ఆంధ్రప్రదేశ్ విభాగం, అదే రకంగా వారితో పాటు బీసీ సంఘాల నాయకులు, అదే రకంగా ఎస్సీ మైనారిటీ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, విద్యార్థి నాయకులు, బహుజనులు, నిరుద్యోగులు అంతా కూడా రాహుల్ కు అండగా రేపు కోర్టులో ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నారు. కాబట్టి దీనికి మీరందరూ కూడా కదలి వచ్చి మీకు వీలైనటువంటి సహాయాన్ని కుటుంబాన్ని చేయడంతో పాటు ఆ యొక్క నిరసన ప్రదర్శనను విజయవంతం చేసి ఈ ప్రభుత్వాల యొక్క కళ్ళు తెరిపించే వరకు కూడా మనం నిద్రపోకుండా మన హక్కులను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం రాహుల్ విధంగా బలంగా నిలబడేది ఉంటే రేపు మనం 70 లక్షల మంది విద్యార్థులకు ఈ రాష్ట్రం లోపల, పక్క రాష్ట్రం లోపల విద్యార్థి రక్షణ చట్టాన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ విషయం కూడా జాతీయ మీడియాలోకి, అదేవిధంగా జాతీయ
అంశంగా మారింది కాబట్టి అందరూ కూడా కలిసి ముందుకు వచ్చి సహకరించాల్సిన కోరుతున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్ కేసీ గారికి